హలో అండి, అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ అండి. నేను ఎంత నైట్ వేస్తున్నానో ముగ్గు 10:30 నుంచి స్టార్ట్ చేశానండి. ఇప్పటికైతే కంప్లీట్ అయింది నా ముగ్గు అనేది. ఎలా ఉంది ఏంటి అనేది అయితే కామెంట్ చేయండి. ఎంతో కష్టపడి వేశాను ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ అనేది చేయండి. లైక్ నాకు ఎంతో ఉపయోగపడుతుంది. మా ఊర్లో అయితే టపాసులు మొత్తం మామూలుగా లేదు. కరెక్ట్గా అయితే 12 అయితే అవ్వబోతుంది. 12 గంటలకైతే నేను రోడ్లో ఉన్నాను. ఏ ఒక్కరు రోడ్లు లేరు. అంతా ఫుల్ అయితే లైట్స్ టప్ 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 అంటున్నాయి. అదంతా చూడండి ఎలా వస్తుందో సౌండ్. చూస్తున్నారు కదా, ఎవ్వరు లేరు. అటు సైడు గుడి దగ్గర అయితే పిల్లలు అంటే కుర్రాళ్ళు బాగా కేక్ కటింగ్ చేస్తున్నారు. చూస్తున్నారు కదా ఎలా వస్తున్నాయో. నా ముగ్గు అయితే ఓవరాల్గా ఇలా ఉందండి. మార్నింగ్ ఎలా ఉంది ఏంటనేది అయితే అంటే వీడియో తీసి అనేది షేర్ చేస్తానండి. రంగులు అనేటివి ఇప్పుడు అందుగా కనిపించట్లేదు కదా. అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్. 2024లో చాలా నేర్చుకుంటామండి. 2025 12 గంటల తర్వాత ఆ క్షణం నుంచి మనం ఎలా చేయాలి, మన జీవితంలో మార్పులు ఎలా ఉంటాయి, 2024వ సంవత్సరంలో మనం ఏం నేర్చుకున్నాం, అదేవిధంగా మనుషులు విలువ ఎంత సంపాదించాము, అందరూ అంటే మనస్తత్వం అనేది ఎలా నేర్చుకున్నాము అనేది అయితే పూర్తిగా అర్థమైపోతుందండి. మా జీవితాలలో అయితే చాలా వరకు మనుషులు ఎలాంటి వారు అనేదైతే నేర్చుకున్నాము. మా హస్బెండు నేనైతే మనుషులు ఎలాంటి వారు, ఎంత సంపాదించాము, పిల్లలకి ఎలా చూసుకోవాలి, హెల్త్ పరంగా కానీ మనకు హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు అన్నీ కూడా 2024 ఒక సంవత్సరంలోనే ప్రతి ఒక్కటి కూడా నేర్చుకున్నామండి. ఇప్పటి నుంచి 2025 సంవత్సరం నుంచి ఫస్ట్ డే నుంచి చేయవలసిన పనులు ఏంటి అనేది కూడా మాకు క్లారిటీ అనేది వచ్చిందండి. పిల్లలున్నవారు అయితే అతి జాగ్రత్తగా ఉండాలి. మనకు ముందుగా కావాల్సినది డబ్బు లేకపోతే ప్రతి ఒక్కరి దగ్గర చులకన అయిపోతాం. మన వాళ్ళు కూడా పరాయి వాళ్ళు అయిపోతారు. ఏ చిన్న విషయానికి కూడా తగాదాలు వచ్చేస్తూ ఉంటాయి. ప్రతి ఒక్కరికి కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే మన వాళ్ళు ఎవరు, పరాయి వాళ్ళు ఎవరు అనేది పూర్తిగా తెలుసుకోవాలండి. మన వాళ్ళు అయితే బంధువులే కానక్కర్లేదు. ఎవరు సాయం చేసినా వాళ్ళని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మనం ఇచ్చినది మర్చిపోతూ ఉంటారు, వాళ్ళు ఇచ్చినది గుర్తుపెట్టుకుంటూ ఉంటారు. అలా మమ్మల్ని నిందించిన వాళ్ళు కూడా చాలామందే ఉన్నారు. 2024వ సంవత్సరంలో ఇలాంటివి చాలా నేర్చుకున్నాం. అన్నీ కూడా అనేక రకాలుగా కూడా ఇబ్బందులు పడ్డాం. అందుకని 2025వ సంవత్సరంలో మనకు నచ్చినట్టు మనం ఉండాలి అని డిసైడ్ చేసుకున్నాం. ఎవరు చెప్పిన మాటలు వినొద్దు. ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక పని చేసుకోవాలి. అంటే సక్సెస్ అనేది రావాలి అంటే ఆడవారికి అయినా మగవారికి అయినా ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక పని చేస్తూ ఉండాలి. ఇంట్లో నుంచి కానీ బయట నుంచి కానీ. ఆ పని చేస్తే మనకు ఇబ్బంది కలుగుతుంది, మన అత్తమామ ఏమైనా అనుకుంటారు, లేక అమ్మా నాన్న ఏమైనా అనుకుంటారు, మన పరంగా ఏదైనా ఇబ్బందులు వస్తుందని అస్సలు ఆలోచించకండి. మీకు మీ హస్బెండ్కి రైట్ అనిపిస్తే ఖచ్చితంగా చెయ్యండి. హస్బెండ్ సపోర్ట్ ఉంటే ఏది అవసరం లేదండి. మీ సక్సెస్ వెనకాల హస్బెండ్ ఉంటే చాలు. ఆ తర్వాత వాళ్ళందరూ కూడా మీ దగ్గరికే వస్తారు. మరొక విషయం అండి, 2024వ సంవత్సరంలో పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ 2025వ సంవత్సరంలో ప్రారంభించండి. ప్రతి ఒక్కరికి ఈ 1 ఇయర్లో సక్సెస్ అనేది రావాలి. మా లైఫ్లో ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. ఎందుకంటే మేము అందరూ చేసిన అన్ని పనులను కూడా
డబ్బు పరంగా కానీ ఆరోగ్య సమస్యల పరంగా కానీ అన్నీ కూడా చాలానే నేర్చుకున్నాం. కాబట్టి మేము ఫుల్ క్లారిటీతో ఉన్నాం. మీకు కూడా చెప్తున్నా, నాలాంటి సమస్యలు నాలాంటి ఇబ్బందులు ఎవ్వరికీ రాకూడదు. మెయిన్గా డబ్బు, ప్రతి ఒక్కరికి డబ్బు ఉండాలి. ఇప్పుడు పరువు ప్రతిష్టలతో ఎవరికీ అవసరం లేదండి. డబ్బుంటే చాలు. డబ్బుంటే ఆటోమేటిక్గా అన్నీ వచ్చేస్తాయి. అందుకోసమే ప్రతి ఒక్కరూ కూడా ఈ కొత్త సంవత్సరం అంతా కూడా మీరు మీకు నచ్చిన పని చేసుకుంటూ ఒకరి గురించి ఆలోచించకుండా మీ అభిప్రాయాలను మీ హస్బెండ్కి చెప్పుకొని ఖచ్చితంగా మీ కళ మీ కోరికను నెరవేర్చుకోండి. అదేవిధంగా మేము కొత్త మార్పు తీసుకురావడానికి ఇల్లంతా కూడా కొంచెం పెయింటింగ్ అనేది వేసామండి. ఆ తర్వాత మరొకటి ఏంటంటే వైట్ పెయింటింగ్తో ముగ్గులు అనేది వేస్తున్నాను. ఇంకొక విషయం ఏంటి అంటే ఇవైతే మీషోలో ఆర్డర్ పెట్టాము. 150 రూపీస్ అయితే పడ్డాయి. మాకు ఒక బీరువాలో ఫుల్ బట్టలు అయితే సరిపోయాయండి. మా అత్తమ్మది ఆ బీరువా. మా అమ్మ ఇంకా నాకు బీరువా కొనివ్వలేదు. అందుకు మా దగ్గర అంత బడ్జెట్ లేదు కాబట్టి అందుకోసం అయితే మేము ఇలా బాబు అన్ని బట్టలు లాగేస్తున్నాడు అని ఏవైతే ఆర్డర్ పెట్టించాను. 150 రూపీస్ అయితే పడ్డాయండి. 10 డేస్లో అయితే వచ్చింది మాకు. ఇప్పుడు బట్టలు ఇలా పెట్టుకోవడం వల్ల సెల్ఫ్లు కూడా కొంచెం ఖాళీ అయ్యాయి. కొంచెం కొంచెం ఇంట్లో కూడా మార్పులు చేర్పులు చేసుకుంటూ కొంచెం అన్నీ కూడా తగ్గించుకుంటూ కానీ వస్తే ఖచ్చితంగా మన చేతిలో రూపాయి అనేది ఉంటుందండి. అదేవిధంగా ఇల్లు కూడా నీట్గా ఉంటుంది. చూడండి, ఇంట్లో కూడా కొన్ని మార్పులు చేర్పులు అని చెప్పాను కదా ఈ ఇయర్లో. ఇదైతే మా అత్తమ్మ ముందే పెట్టునిందండి, రాముల వారి పట అంటే క్యాలెండర్ది. అదైతే నేను ఇక్కడ పెట్టేసి బట్టలన్నీ తీసేసేసి మెయిన్ హాల్లోకి రాగానే ఇలా దేవుడు కనిపిస్తే బాగుంటుంది అని చెప్పైతే అటు ఇటు నా దగ్గర ఉన్న డెకరేషన్ అయితే పెట్టాను. ఇలా అయితే సెట్ చేశానండి. ప్రతి ఒక్కరికి కూడా ఈ కొత్త సంవత్సరంలో కొత్త జీవితం, కొత్త అనుభవం రావాలి అని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. అదేవిధంగా మీకు అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ అండి. ముందుదైతే ఫస్ట్ రోజు వ్లాగ్ ఏదైతే 2 డేస్ తర్వాత అండి, ఇంట్లో పనులు ఉండడం కారణంగా అయితే వీడియో అనేది అప్లోడ్ చేయలేకపోయాను. ఇప్పుడైతే అప్లోడ్ చేశానండి. నా వీడియో ప్రతి ఒక్కరికి నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మా నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.